కాదు, నా మనవడికి మనవరాలకు కూడా ఈరోజు నీ లైఫ్ సెట్ చేసి పెట్టేసిన. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రెస్టీజ్. ఎస్ సార్, ట్రాన్స్లేషన్ మాకు గుర్తుపెట్టుకోండి, బిజినెస్లోకి వచ్చేటప్పుడు 13 లక్షల అప్పుతో వచ్చారు. 13 లక్షల అప్పు పోయి ఈరోజు సుమారుగా నాకు తెలిసి లెక్కలన్నీ కలిపితే ఓన్లీ లిక్విడ్ గ్యాసే నాకు తెలిసి ఆల్మోస్ట్ 4.5 కోట్లు ఓన్లీ లిక్విడ్ గ్యాసే నేను తీసుకున్నాను ప్రెస్టీజ్ నుంచి. లిక్విడ్ గ్యాస్ నేను కొన్ని భూములు కాదు, బంగారం కాదు, వేలు కాదు, అవి పెరిగిన రేట్లు లేదు చెప్పండి నేను. ఎందుకంటే 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఈరోజు 3 కోట్లు అయింది. 50 లక్షలు ఆడకాడే పెరిగింది. అది అర్థమైందా? కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవ్రీడే యాక్షన్ పని చేయడానికి ఈ బాడీకి. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ బాడీలో ప్రాణం లేకపోతే చచ్చిపోయిన శవానికైనా విలువ ఉంటుంది, కానీ ఈ బాడీకి విలువ ఉండదు. ఈ బాడీని చేసుకుని ఏం చేస్తారు మీరు? బయటికి తీసుకొని వెళ్ళి నలుగురికి వాళ్ళకి ఫుడ్ పెట్టేటట్టు ప్లాన్ చేయండి. ఒక్కరోజు భోజనం పెడితేనే మనకు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటిది మనం 3 తరాలు మార్చేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు పెట్టలేమా? 5 years పెట్టలేమా? పెట్టగలుగుతామా లేదా? సార్ ఏముందులే సార్, పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రావాలి, చచ్చేటప్పుడు ఏమి తీసుకోవాలి. పుట్టేటప్పుడు నువ్వు ఏమి తీసుకొని రాకపోయినా పర్వాలేదు, చచ్చేటప్పుడు మాత్రం నువ్వు ఏమి తీసుకొని రాకపోతే నేను చెప్తున్నా కదా, నువ్వు కుక్కలు చించిన విచ్చరవుతుంది, కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఎందుకనుకుంటే నేను తీసుకొని వెళ్ళి సత్య హరిశ్చంద్ర ట్రస్ట్ కింద నీళ్ళు కాలుస్తాను. సత్య హరిశ్చంద్ర ట్రస్ట్ కింద కాలుస్తారు. ఎందుకంటే రోడ్డు మీద మనకు ఏదైనా బాడీ ఉంటే మేము తీసుకొని అట్లనే కాలుస్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే బ్రతుకు బతికితే ఎట్లా బతికి, ఏం బతుకరా అన్నట్టు ఉండాలి. ఏం బతుకురా ఇది, ఏం బతుకురా మీరు అనేటట్టు ఉన్నది. ఏం బతికినా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? కానీ 2 to 5 years నేను 2 సంవత్సరాల్లో 5 లక్షలకు వచ్చేసిన. 2 సంవత్సరాలు 5 లక్షల ఇన్కంలోకి వచ్చేసిన. అర్థమైంది? బికాస్ ఆఫ్ ప్రెస్టీజ్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ప్రెస్టీజ్ లాంటి అవకాశం వచ్చిందంటే అది మీ పూర్వజన సుకృతం. 6 సంవత్సరాలు కష్టపడితే తప్ప మాకు ఈ అవకాశం రావడానికి అంత కష్టం ఉంది. 6.5 సంవత్సరాలు కష్టపడ్డాం. కానీ ఈరోజు ప్రెస్టీజ్ మా దగ్గరికి వచ్చి నాకు అనిపించింది, ఏం నా జీవితం బ్రతుకు బతికితే ప్రెస్టీజ్లో విఎంసీ మెంబర్ అయిపోయి చచ్చిపోతాను. బతికితే ఇట్లా బతకాలని అనిపించింది. ఎందుకంటే నేను ఈరోజు 51 మంది పిల్లలకి, ఈరోజు అనాథ పిల్లలకి ఫుడ్ పెట్టగలుగుతున్నాను. నేను ఒక్కడినే ఎదగడం కాదు, ఈరోజు టీంలో కూడా ఆల్మోస్ట్ 70 మందిలో ఉన్న కింద తీసుకునే వాళ్ళు తయారు చేయగలిగినాం. ఒక 394 మంది కార్లు తీసుకునేట్టుగా వాళ్ళకి హెల్ప్ చేయగలిగినా. సో దట్ ఈస్ ప్రెస్టీజ్ పవర్. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే యాక్షన్, ఎవ్రీడే ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు తిరగకపోతే ఒక 3-4 గంటలు తిరగకపోతే మనకు తలనొప్పి వస్తుంది, అవునా కదా? మరి ప్రెస్టీజ్ నీకు ఏమొస్తుంది? 10వ తారీఖున ఏమొస్తుంది నీకు? 10వ తారీఖు రావాలనుకుంటే నువ్వు రోజు పని చేయలేను కదా. 60 సంవత్సరాలు పని చేయడానికి రెడీ ఉన్నాం, కానీ 5 సంవత్సరాలు పని చేయడానికి రెడీగా లేవా? 5 సంవత్సరాలు మీ జీవితాన్ని సాధించుకోవాలి. మీ జీవితం మీ కంట్రోల్లోకి రావాలంటే 5 years గేమ్ ప్లాన్. ఐపీఎల్ ఆడినట్టు టక్కుమని కొట్టాలి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో మనకు టెస్ట్ మ్యాచ్ ఆడతాం, టిక్కు ఆడతాం. 200 బాల్లో 2 రన్లు చేస్తాడు సంజయ్ మంజరేకర్. 200 బాల్లో 2 రన్లు చేస్తాడు. కానీ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో 6 బాల్కి 6 సిక్స్ కొట్టాడు. ఐపీఎల్లో నువ్వు టెస్ట్ మ్యాచ్ ఆడతావా లేకపోతే ఐపీఎల్ మ్యాచ్ ఆడతావా నీ ఇష్టం. ఎట్లా ఆడతారా? ఐపీఎల్ ఎట్లా, టెస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారా? గేమ్ ఆడుతున్నట్లు మేము ఎట్లా పడితే అట్లా గేమ్ ఆడుతారు. రోజుకి 5 ప్లాన్లు, 10 ప్లాన్లు, 20 ఎట్లా పడితే అట్లా. మా నాలుగు కలిగి ఎన్ని ప్లాన్ చెప్పాను అనుకుంటే 5 ప్లాన్లు, నేను ఒక ప్లాన్ ఎక్స్టెండ్ అంటే ఒకసారి చూడండి మా జీవితం.